హలో మూవీ లవర్స్, ది షూట్ అండ్ షో. ఈ రోజు చూసుకున్నట్టయితే ఓజీ ద కాల్ హిమ్ ఓజీ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే అర్ధరాత్రి అంటే రాత్రి 10 గంటల 10 నిమిషాలకి అయితే గన ఓజీ అంటూ థియేటర్ తీరాంతా దాకబోతున్నాడు. తెల్లవారుసరికల్లా మూవీ అయితే గన రికార్డులు బద్దలైపోతుందని పవన్ అభిమానులు కాదు భక్తులు అయితే చెప్తున్నారు. మదనపల్లి చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం 35 ఫీట్స్ అడుగుల కట్అవుట్ కానీ అన్నదాన కార్యక్రమం డీజీ కానీ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇప్పటికే భక్తులు అయితే దగ్గర 5,000 మంది వరకు చేరుకోవడం జరిగింది. చూద్దాం ఎలా హంగామా ఉంది ఏమనేది భక్తులు పవన్ అభిమానులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతాన్ని చూసుకున్నైతే పవన్ కళ్యాణ్ అభిమాని కాదు భక్తుడు అయితే ఇక్కడ ఉన్నారు. సుప్రీం నౌషాద్ గారు ఉన్నారు. ఓజీ గురించి అయితే కన్నా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏమనేది అన్న విషయం అడిగి తెలుసుకుందాం రండి. అలా చెప్పండి, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మదనపల్లిలో సెలబ్రేషన్ అంటే ఎవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్ ఏదో అంటారు కదా, ఆ డైలాగ్ మన రాయలసీమ స్టైల్లో చెప్పినాను. ఏమనుకోద్దండి అంటే మా సినిమాలు మేమే తగులుకుంటాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఒకప్పుడు ఫ్యాన్స్ పడాలంటే మేము పోయి తనకలాడుతున్నాం. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అరేంజ్మెంట్ అంటే ఆయన ఏ రేంజ్ లో గెలిచాడో 100% స్ట్రైక్, ఆ రేంజ్ లో సెలబ్రేషన్స్ 100%. ఆ సెలబ్రేషన్ ఎట్లుంటాయంటే మాటలు లేవు. సినిమా కానీ ఆ రేంజ్ లో ఆ టైప్ లో మాటలు లేవు, అట్లుంటుంది. నా దాదాపు ఇక్కడ ఎంతమంది అయితే నైట్ చేరుకుంటారు సెలబ్రేషన్స్ అయితే కదా మీకు తెలిసిన సమాచారం ప్రకారం? ఒక 20,000 మంది ఉన్నారని నా అంచనా ప్రకారం వేస్తున్నా. ఇప్పుడే మీరు చూసినట్లయితే దగ్గర ఒక 5-6 మంది ఇక్కడ సమావేశమైనారు. అందరూ మెగా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అందరూ సపోర్ట్ వల్ల దీన్ని ఇదంతా చేపించే ఫస్ట్ ఆయన మన ఎన్ఆర్ఏ ఒక హర్షిత్ అనేసి ఆ పిల్లడు చేయడం వల్ల ఇంత ఇదిగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయగలుగుతున్నాము. మన మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ ఉన్నారు కదా, ఆయన యువ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు ఇక్కడ నవీన్ గారు. దాంతో పాటు జనసేన యువ కార్యకర్త ప్లస్ వచ్చిన ముందుండి కార్యక్రమాలు చేసుకుంటే యువ నాయకులు అయితే ఉన్నారు. నవీన్ గారు అడుగుదాం ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్. సార్ చెప్పండి నవీన్ గారు, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? అయితే ఒకే ఒక మాట తమ్ముడు, అందరూ ఉంటారు కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా సినిమా వస్తేనే ఎట్లుందంటే ఇంకా నువ్వు నిలబడితే ఎట్లుంటుంది. పార్టీల పరంగా కాకుండా ఇనామినస్ గా జనసేన పార్టీ జన సైనికుడు అనేవాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరూ చదవలేదండి బా. ఉన్నా చచ్చినా లేకపోయినా ఇట్లే ఉంటది అనా. ఒకటి చెప్తానా, థియేటర్ల కోసమో సినిమాల కోసమో డబ్బుల కోసమో ఎవడున్నాడు? ఒకటే పవన్ కళ్యాణ్. ఏమే పవన్ కళ్యాణ్. దానికి ముందు మా బాస్ ఉన్నాడు. మా బాస్ ఎవరు? ఆయన తర్వాతే ఎవరైనా. బాస్ కూడా ఇప్పుడు పొలిటికల్ లో 100కి 100 స్ట్రైక్ రేస్ కొట్టినాడు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం, ఇట్లే ఉంటాం. కానీ మేము చేసే పద్ధతి ఏమంటే ఇవన్నీ ఫ్యాన్ బేస్. ఇక్కడికి వచ్చేసినట్టే ప్రతి ఒక్కరికి వందనాలు. అర్థమైందా? నేను పక్కా ఎన్టీఆర్ అభిమానినే కావచ్చు. ఈ రోజు వచ్చింది దానికి పవన్ కళ్యాణ్ అభిమానులకి మొత్తానికి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏమంటే ప్రతి మన తన అనేది మనకు ఉంటుంది. మనం అట్లని చెప్పి వేరే రకంగా మనం ఇది చేయము. మనము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా కానీ ఒక అభిమాని కూడా మనము ఇది అన్న మనకి అభిమానం పవన్ కళ్యాణ్ వ్యక్తిగా మనము ఉండే దీంతో నేను మాట్లాడగలను. ఏమంటే ఎగ్జాంపుల్ ఏమంటే ఈ రోజు ఇక్కడ రవి థియేటర్ కాడ ఇంత సందడి చేయాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సార్ గారికి మాత్రము మనకి ధన్యవాదాలు. ఈ మదనపల్లి ఎమ్మెల్యే సారు వాళ్ళ కొడుకు చాలా జినిత్ అనే వ్యక్తి చాలా ఉపయోగం ఉండి ఈడ ఉండి పరీక్షలు చేసినాడు కాబట్టి మనము ఇంత స్థాయిగా మనం ఈడ ఉండాలంటే కారణము ఒక జినిత్ వల్ల అయింది. ఇక్కడ వచ్చిన మన మెగా ఫ్యామిలీ అందరికి నేను చెప్పేది ఒకటే, నాకు 32 ఇయర్స్. ఇంతవరకు మదనపల్లిలో నాకు ఏజ్ వచ్చినప్పుడు చూస్తున్నాను. ఇంతవరకు మదనపల్లి ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు పెట్టినలేదు. ఓకేనా? ఫస్ట్ టైం నేనే చూస్తున్నా. మామూలు అందరూ బెంగళూరు పబ్బులకు పోతారు, హైదరాబాద్ పబ్బులకు పోతారు, మదనపల్లి పబ్బు లేదు.
కానీ మదనపల్లి ఫస్ట్ టైం పబ్బు ఏర్పడింది. ఏమి ఓజీకి పబ్బు ఏర్పడింది ఈడ. ఓకేనా, ఓజీకి పబ్బు ఇక్కడ ఏర్పడుతుంది. కొద్దిసేపట్లో మన పవన్ కళ్యాణ్ అన్న ఆయన కోసము మదనపల్లి పబ్బు ఏర్పడతా ఉంది. ఇక్కడ ఉండేది ఫ్యాన్స్ కాదు, ఓన్లీ భక్తులు మాత్రమే. భక్తులు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు దేవునికి. చూడండి, తప్ప గడ్డం తీసుకోలేదు, మనం గడ్డ తీసుకోవాలి. సేమ్ టు సేమ్. రేపు రచ్చే భక్తులు బద్దలైపోతాయి, బయలుపోతాయి. గారికి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక మంచి గిఫ్ట్ అని నేను అనుకుంటున్నా. అందరూ ఎంజాయ్ ఓజీ స్టైల్. రోజు ఓజీ సెలబ్రేషన్ చూసుకుంటే ఇంతవరకు మదనపల్లిలో కనీ విని ఎరగని విధంగా ఇంకా ఈ మన రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా ఈ రోజు మదనపల్లిలో ఓజీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరుగుతుంది. నిజంగా మాకందరూ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇంత ఘనంగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సందర్భంగా ఇంత ఘనంగా ఈ రోజు ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ రోజు మదనపల్లిలో జనసంద్రంలో మదనపల్లి జనసంద్రంగా ఉంది. ఓజీ ఒక పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకంతో ఉన్నాము. ఇక్కడ చూసే జనసంద్రం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒక వినాయక చవితి మళ్ళీ జరుపుకున్నట్టుంది ఇంతమంది అభిమానుల సమక్షంలో. ఒక్క ఆంధ్ర తెలంగాణలో కాకుండా మదనపల్లి అంటేనే ఒక ఫేమస్ అన్నమాట. ఓజీ అనేది మదనపల్లిలో ఒక ప్రపంచం సృష్టిస్తుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరినీ చూసుకుంటే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. ఈ రోజు మదనపల్లి మీరు చూస్తున్నారు, కానీ ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగనే బ్రహ్మాండమైన సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే సొంతం. ఎందుకంటే ఆయనలో ఉన్న పట్టుదల నిజాయితీ ఎంతైతే చూపిస్తున్నాడు మన రాజకీయాల్లో, అదే విధంగా సినిమాల్లో కూడా అంతే విధంగా ఉంటది. ఈ ఓజీ సినిమా కూడా ఎంత పటిష్టత చేస్తున్నారంటే ఆ సెలబ్రేషన్ అనేది ఒక మన ఇండియా మొత్తము మన రాష్ట్రం మొత్తం తెలియాలని ఘనంగా మదనపల్లిలో నిర్మించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడే కాదు, ప్రతిదానికి ఇది ఒక సెలబ్రేషన్ తో ఆగిపోదు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాల్గొంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జై ఓజీ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కాదు, శక్తి, ప్రభంజనం. భారత సినీ చరిత్రలోనే ఒక ప్రభంజనం పవన్ కళ్యాణ్ గారు. అతను రాజకీయాల్లో ఎంత ఎదుగుతున్నాడో భారతదేశం మొత్తము వెళ్తాడని ఈ పొద్దు మేము మా విశ్వాసం, మా నమ్మకం. జై జనసేన. సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. అందరూ వచ్చేయండి. ఓజస్ గంభీరా. 2.5 years వెయిట్ చేస్తాను సినిమా కోసము. వస్తాను రేపు మార్నింగ్ షో, ప్రీమియర్ షో పోతాము. సినిమా ఎట్లా చూడాలి. జై పవర్ స్టార్. చాలా అద్భుతంగా చేస్తున్నారు. అందరూ కలిసి ఏం గలాట్లు లేకుండా ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు. డీజే సెటప్ కానీ అంతా ఫైట్ షో, కట్అవుట్ వేయడం కానీ అంతా బాగుంది. ఫ్యాన్స్ కానీ ఇంకా భోజనాలు అన్నీ ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇది చూస్తాను కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ చేయలేదు అనుకుంటా. మన డిస్ట్రిక్ట్ లో కానీ కట్అవుట్ కానీ డీజే కానీ డ్రమ్స్ కానీ భోజనాలు కానీ బాగా అరేంజ్ బాగా చేసినాడు. ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. అందరూ కలిసి ఇంకా ఐకమత్యంగా ఇంకా బాగా చేయాలని, సెలబ్రేషన్స్ ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని, అందరూ ఫ్యాన్స్ వచ్చి కలుసుకొని ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. హాయ్, వెల్కమ్ టు మదనపల్లి. మదనపల్లిలోనే ఫస్ట్ టైం 35,00,000 ఓజీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. డీజే సిస్టమ్ కానీ బ్యాక్ సైడ్ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడైతే జరుగుతున్నాయి. సో ఇదే ఫస్ట్ టైం మదనపల్లిలో ఓజీ సెలబ్రేషన్. ఇదే కంటే మదనపల్లి చరిత్రలో ఫస్ట్ టైం ఇది ఈ విధంగా జరగడం. దానివల్ల మేము చూడడానికి ఎంతో వచ్చినాము. సో థ్యాంక్స్. చాలా భయంకరంగా ఉన్నది. ఓజీ హంగామా చాలా హైలైట్ గా ఉన్నది. వెనకాల చూసుకున్నట్లయితే 3 తీసుకుని వచ్చా. ఏమో మూట చూపిస్తారా? 3 జస్ట్ ఇంకా 2 మూటలు ఉన్నాయి, ఒకటి కాదు. ఇది జస్ట్ శాంపుల్ అంతే. బాబులకి బాబు కళ్యాణ్ బాబు మనలో రాబోయే. జై జనసేన, జై టీడీపీ, జై ఓజీ. ఇది మదనపల్లి కాదు, నైజామూర్ సీడెడ్ తెలంగాణ ఓవర్ 6 కాదు. ఇది మన మదనపల్లి.
మదనపల్లిలో జరిగే ఎప్పుడన్నా చూడారా? మా ఓజీ సెలబ్రేషన్ హరియాణ వీరమన్ను దానికంటే ఈసారి ఈ సినిమా చాలా బాగుంది. ఈసారి ఓజీ సినిమా కావాలంటే అందరూ మన మదనపల్లికి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 200 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క అభిమానులు ఇంతగా సెలబ్రేట్ చేయించరు. మా పవర్ స్టార్ కి మాత్రమే ఇది జరుగుతుంది. ఓన్లీ మా పవన్ కళ్యాణ్ మాత్రమే ఇది సాధ్యము. మదనపల్లిలో పవన్ కళ్యాణ్ సినిమా సంబంధించి ఫస్ట్ టైం అనుకుంటా ఈ 35 ఫీట్స్. యాక్చువల్ గా ఇది మొత్తం డైరెక్టర్ సుధీర్ అనుకుంటున్నాం. అంటే 3 years తర్వాత వచ్చిన హైప్ తో వచ్చిన మూవీ కదా, కాబట్టి ఈ హైప్ మాత్రం ఉండాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా. చింతామణి నుంచి వచ్చినాము. ఇట్లా సెలబ్రేషన్ డీజే నేను ఎక్కడ చూడలేదు. నేను పవన్ కళ్యాణ్ కి డయట్ ఫ్యాన్. ఇట్లా సెలబ్రేషన్ నేను ఎప్పుడు చూడలేదన్నా. చింతామణి నుంచి అంటే మినిమం 50 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చినాను ఈ మూవీ చేయడానికి. సెలబ్రేషన్ చేయడానికి వచ్చినాను. సెలబ్రేషన్ అంతా ఫస్ట్ క్లాస్ అన్న. మదనపల్లి బాయ్స్ కి అంత మా అన్నలకు హెడ్స్ అప్ అన్న. సెలబ్రేషన్ అంతా సూపర్ గా ఉంది. నా అన్నయ్య ఎప్పుడు ఇలాగే ఖుషిగా ఉండాలా, మూవీలు ఇంకా హిట్ కావాలా అని కోరుకుంటాను. మూవీ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా ఖుషి అవుతా ఉంది. నా పేరు నితీష్. చింతామణి ఇంకా వచ్చినాము. ఆల్మోస్ట్ 50 to 60 కిలోమీటర్స్ పడుతుంది. ఆయన ఇంకా వచ్చి మా మదనపల్లిలో ఇలాంటి షో జరుగుతుందంటే ఎవరు చెప్పించినాడో తెలియదు కానీ బ్రో మా పవన్ కళ్యాణ్ చూడాలనే ఈ డాన్స్ ఏమో హిట్ కావాలనే ఈ స్పీచ్ లో నేను ఊరికే చెప్తున్నాను అనుకోదండి. రాజేష్ మాట్లాడతారు, తాకుండా మాట్లాడతారు అని కాదు. పక్కా డయ్యాట్ ఫ్యాన్, చంపడానికైనా చావడానికైనా ఇది అలాంటి ఫ్యాన్. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మన మదనపల్లిలో ఇలా సెలబ్రేషన్ చెప్పించినాడంటే వానికి హ్యాట్స్ ఆఫ్ బ్రో. జై పవర్ స్టార్. ఒక బాలయ్య అభిమానిగా చెప్తున్నా. ఒక బాలయ్య అభిమాని గాని, ఒక పవన్ కళ్యాణ్ అభిమాని గాని మేమంతా కలిసి పనిచేస్తాం. జై పవన్, జై జై పవన్. ఎట్లుంది సెలబ్రేషన్? ఊగిపోతుంది. ఈసారి 1000 కోట్లు ఖచ్చితంగా కొడతాడు పవన్ కళ్యాణ్. సెలబ్రేషన్స్ అయితే భారీ చేసినారన్న మా వాళ్ళు జన సైనికులు. ఈసారి చూద్దారండి. ట్రోలింగ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఈ సినిమాతో చెప్తారు మా పవన్ కళ్యాణ్ దొరికాయినా టికెట్స్ అయితే దొరికాయి. ఇంకా కొంత సమయంలో వదులుతారు. ఇంకా పోయేది జరుగుతున్నాయి. ఓజీ అంటే సవాల్ లేస్తాయంటే బీజం హైప్ కానీ ఏదైనా కానీ సవాల్ లేస్తాయంటే ఓజీకి అలాగే అయిపోవచ్చు. మన తమరు అయితే బీజం ఎలాంటి పోతాయి సవాల్ లేస్తాయి. ఇట్లా లేదు ఇదే మొదటిసారి మదనపల్లిలో ఇది చూడడం అయితే. ఎప్పుడు రాలేదు ఇక్కడికి. పవర్ స్టార్ అభిమానంతో వచ్చాము ఇక్కడికి. ఓజీకి బానే ఉంది బ్రో. ఓజీకి సవాల్ లేస్తాయి. ఏం మాట్లాడే ఓజీకి సవాల్ వేస్తాయి. మనలో రాబేది చెప్పలేనంత సూపర్ గా ఉన్నాయి. అసలు ఊహించలేని ఎక్స్పెక్టేషన్స్ తో మదనపల్లి రేంజ్ లో ఉంది. That's it. సూపర్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మదనపల్లిలో ఇంత ఈ విధంగా ఈసారి ఫస్ట్ టైం జరుగుతుంది. చాలా సూపర్ గా ఉంది. బాగా ఉంది. జరగాల మూవీ ఇండస్ట్రీ బతకాలంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరించాల. ప్రతి ఒక్క మూవీ వాళ్ళ కార్మికులు అందరూ వాళ్ళు కూడా బ్రతకాల కదా. కళామహతల్లి ఎప్పుడు కూడా మనము ఏ పని చేసినా కూడా మూవీ ద్వారా మనం ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటే సమాజానికి అది ఒక మూవీ ద్వారా పోతుంది. మనశ్శాంతి కావాలంటే కొన్ని పాటలు వింటే మనశ్శాంతి వస్తుంది. అట్లా మేము ప్రతి ఒక్క మూవీని కూడా ఖచ్చితంగా ఆదరిస్తాం. చాలా సూపర్ గా ఉన్నాయి. అసలు అయితే మైండ్ బ్లోయింగ్ ఇంతగా ఉంటుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా రచ్చ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత
ఇలాంటి అవతారంలో చూస్తున్నాము. చాలా బాగుంటది. ఫుల్ రచ్ అంటే ఏంటో చూపిస్తాం నైట్ 10 o'clock షోకి. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన. బాబులకే బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఒకసారి రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. మదనపల్లి చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా జరగడము. సెలబ్రేషన్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ బ్రో. నెక్స్ట్ మామూలుగా బట్టలు దింపేసుకోవాలా అంతే. సెలబ్రేషన్ బట్టలు దింపేసుకోవాలి అంతే. ఏం కావాలన్నా ఆ రకంగా మేము చేస్తాము. ఆయన టికెట్ కాదు 2000 ఉన్నా కూడా తీసుకుంటాం మేము. టికెట్ తీసుకుంటాం. ఎందుకంటే మా అన్న ఎప్పుడో గానీ ప్రజల కోసమే వెయిట్ చేస్తున్నాడు, ప్రజల కోసమే చేస్తున్నాడు కాబట్టి 10,000 అయినా కూడా ఆ టికెట్ కొంటాం మేము. ఆ దుడ్లో ప్రజల కోసం వస్తున్నాడు, అందుకోసం మేము 10,000 అయినా కొంటాం ఆ టికెట్ అంతే బ్రో. సూపర్ అంటే సూపర్. మన జనసేనలో ఏమన్నారు ఫ్యాన్స్, బట్ డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు చూడి. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడారు. దాని ప్రతి ఒక్క మేము కర్ణాటకనికి వచ్చినది మా తాడిగోల్ చింతామణి హైవే. కానీ ఒకటి చెప్తారు అందుడే, ప్రతి ఒక్కరికి భోజనం దూరం నుంచి వచ్చింటారు కదా పాపం, టికెట్ తీసుకొని ఇట్లా భోజనం తినకుండా వచ్చి డాన్స్ ఆడి ఫుల్ సుస్తాయి పాపం. వాళ్ళకి ఫుడ్ నీళ్లు అంతా అయినా వాళ్ళు ప్రతి ఒక్కరికి మా పేరున థ్యాంక్స్ నిజంగా చెప్తాను. ఎందుకంటే మేము కర్ణాటక నుంచి వచ్చినాము. అక్కడ అప్పు బాస్ ఎంత ఫ్యాన్స్, ఇక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ తగ్గేదే లేదు అట్లుంటారు. నేను భోజనం పెట్టి చెప్తాను, జై హార్డ్ ఫ్యాన్స్ సచ్చా కూడా రెడీగా ఉన్నారు. నిజంగా వాళ్ళు చెప్పింది ఓజీకి సవాల్ లేస్తాయి, అది నిజం, ఇది తీసుకుంటాం మాటే. మా బాస్ కి చిరునవ్వు ఏమన్నా తగ్గినా ఇంకా కోస్తాం. ఒకటి తమ్మగా చెప్పింది కాదు, ఈ బాలాజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైర్ ఫ్యాన్ ఇక్కడ ఖచ్చితంగా సవాల్ వేస్తాయి. జూమ్ చేయి, గుర్తు పెట్టుకోండి. రోడ్ల మీద పండేస్తాం నా కొడకల్లారా. ఇప్పుడు ఎవరు నా కొడకల్లా సవాల్ వేస్తారు. 5 minutes పవన్ కళ్యాణ్ వచ్చి 5 ఎలా ఉంటుందో చూపిస్తాం. ఆన్ ది వే 1 hour బ్లాక్ అందులో 5 minutes వచ్చి 5 చూపిస్తాం. ఓజీతో డే 1 రికార్డులని పవన్ చేస్తాయి. జై జనసేన, జై అంతే అంతే అంతే. రేపు అంతే ఓజీతో చూపిస్తాం బ్రో. 2 రాష్ట్రాలకు ఒకే దేవుడు, 2 దేశాలకు ఒకటే దేవుడు. పవర్కి వచ్చింది గెలిచి బ్లాక్ బస్టర్ ఓజీ. జై జనసేన, జై పవర్ స్టార్. ఫుల్ జోరు. ఇప్పుడు 30,000 టపాసులు తెచ్చినాము, ఇంకా 20,000 కాల్సిన తెస్తాము. సో వీళ్ళంతా మన ఫ్యాన్సే, వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంతే. వాళ్ళందరూ తుక్కు రేగిపోయేలాగా ఎలక్షన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు చూపిస్తారని తెలియజేస్తున్నారు. చూసుకున్నట్టయితే దాదాపు 10,000 మంది వరకు హాజరవుతున్నారు. కరెక్ట్ తెలుస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారు అలా? ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ కి మన మదనపల్లి ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఇది ఆర్డర్స్ ఇచ్చి మన సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇది 2 టౌన్ లిమిట్స్ వస్తుంది, 2 టౌన్ సిఐ గారికి చెప్పి పూర్తి బందోబస్తు చేసి ఏ విధంగా అయితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారో అదే విధంగా వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండడానికి పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.